హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఆల్టో వీల్ బేరింగ్లు వేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ వీల్ బేరింగ్లు, ముందలు అయితే ఖచ్చితంగా లైట్ మిషన్ కడుక్కోవాల్సి వస్తుంది. బ్యాక్ అనమాట వీల్ బేరింగ్స్. ఈ వీల్ బేరింగ్స్ అనేది మనమే వేసుకోవచ్చు. కొన్ని బండ్లు వేసుకోవచ్చు, కొన్ని బండ్లు వేసుకోకూడదు. కొన్ని బండ్లు హోండాయి అవి ఉంటాయి అనమాట, అవి కూడా వేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీల్ బేరింగ్లు అయినా స్టాండర్డ్ ఉంటాయి అనమాట. అవి ఎట్లుంటాయంటే అది కొడితే వీల్ బేరింగ్లు పోయే అవకాశం ఉంటుంది. సుత్తతోడు కొడితే లైట్ మిషన్ మీదనే వేపియాల్సి వస్తుంది. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పనులు మాత్రం మనం వేసుకోవచ్చు. ఎట్లా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇదే డ్రమ్ అనమాట. అదే వీల్ బేరింగ్ తీస్తున్నా. దానికంటే ముందు లాక్ తీసేయాలన్నమాట. లాక్ తీసేసినాక ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ము తీసుకుపోయి ఒక 2 చెక్కల మీద పెట్టేసి 27 బిట్టు తీసుకొని దాని మీద కరెక్ట్గా బేరింగ్ సరిపోయేంత పెట్టిన తర్వాత సుత్తే తీసుకొని రప్ప కొట్టేసాయి అనమాట. కొట్టేసిన తర్వాత ఆ వీల్ బేరింగ్ అనేది బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత తీసేసి మంచి కొత్త బట్ట తీసుకొని మంచి నీట్గా డ్రమ్ అనేది క్లీన్ చేయండి. మంచిగా తుడిచిన తర్వాత మంచిగా కొంచెం గ్రీజ్ తీసుకొని మొత్తం ఆ డ్రమ్కి అనేది మంచిగా నీట్గా పెట్టండి. ఎట్లా అంటే గ్రీస్ స్మూత్గా ఉంటేనే బేరింగ్ అనేది న్యూ బేరింగ్ అనేది మంచిగా కూర్చుంటుంది అనమాట. ఆ తర్వాత బేరింగ్ కూడా మంచిగా కొంచెం టచ్ అప్ చేయండి. మంచిగా నీట్గా టచ్ అప్ చేసేసి సరిగ్గా అందులో కూర్చోబెట్టండి. ఎట్లా అంటే క్రాస్ కూర్చోబెట్టి కొట్టినట్టయితే బేరింగ్ పోతుంది అనమాట. స్ట్రేట్గా పెట్టండి, కరెక్ట్గా లెవెల్గా పెట్టి కొట్టి ఒక పాన టైప్ కానీ ఏదైనా కానీ తీసుకొని కొట్టేసిన తర్వాత కొంచెం లోపలికి పోయిన తర్వాత పాత బేరింగ్ తీసుకొని దానికి లెవెల్గా పెట్టి ఇంకొంచెం లోపలికి కొట్టండి. లాక్ కూర్చోవాలి కదా, కూర్చున్న తర్వాత లాక్ పెట్టేసిన అనుకో అయిపోయా, మీరు వీల్ బేరింగ్ వేసేసినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత బేరింగ్ తీసుకుపోయి డైరెక్ట్ ఫస్ట్ లైనర్ మొత్తం క్లీన్ చేసేసుకోండి. తర్వాత సిలిండర్ కూడా క్లీన్ చేసేసుకోండి. సిలిండర్ మంచిగా నీట్గా తుడుచుకున్న తర్వాత హెయిర్ కొట్టేసిన తర్వాత ఏమైనా దుమ్ము ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత స్ప్రింగులు ఉంటాయి కదా, ఇప్పుడు లైనర్ల స్ప్రింగులు, ఆ స్ప్రింగులకు కూడా మంచి రష్ స్ప్రే తీసుకొని మంచిగా స్ప్రే కొట్టేసేయండి. ఆ తర్వాత యాక్షన్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏం చేసేస్తారు, డ్రమ్ తీసేసుకోండి. మంచిగా లైనర్లకు మంచి పేపర్ కొట్టేసేయండి అనమాట. సైన్ పేపర్ తీసుకొని మంచిగా గీకేసేయండి. మంచిగా రస్ట్ రాకుండా మంచిగా నీట్గా అయిపోతుంది. ఆ తర్వాత డ్రమ్ కూర్చోబెట్టాలి కాబట్టి కొంచెం గ్రీస్ రుద్దేసిన తర్వాత మంచిగా లోపటంగా ఓకే బేరింగ్లో గుద్దిన తర్వాత డ్రమ్కి సైన్ పేపర్ కొట్టేసేయండి. ఆ తర్వాత డ్రమ్ ఎక్కిచ్చేసేయండి. చెక్ నట్ వేసుకొని ఫుల్ టైట్ గుంజాలన్నమాట. నట్టు ఎంత టైట్ అంటే ఓవర్ టైట్ చేసినా కానీ బేరింగ్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. దానికి ఎంత సరిపోతుందో అంతవరకే గుంజేసిన తర్వాత ఫుల్ టైట్ చేసిన తర్వాత మీరు ఏం చేసేస్తారు, ఆ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత దానికి చెక్ నట్కి లాక్ వేయాలన్నమాట. ఎట్లా కరెక్ట్గా లాక్ వేయండి. లాక్ వేసిన తర్వాత పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏం చేస్తారు, దానికి క్యాప్ వస్తుంది. క్యాప్ కొంచెం గ్రీస్ పెట్టండి. గ్రీస్ అనేది ఎందుకు పెడతారంటే ఎప్పుడైనా డ్రమ్ ఇప్పినప్పుడు మన కాడ అందుబాటులో గ్రీస్ లేనప్పుడు గ్రీస్ వనికిరానికే ఆ క్యాప్లో గ్రీస్ పెడతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు ఇలా అయిపోయిందనమాట. వీల్ బేరింగ్ ఎట్లా వేసుకోవాలో చెప్పేసాను. ఆ తర్వాత మీకు టైర్లు ఎట్లా ఎక్కించుకోవాలి, లైనర్లు ఎట్లా క్లీన్ చేసుకోవాలని కూడా చెప్పినా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో కావాలనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. డన్.